hello, welcome to our channel Suri Mammu Official. This is Mamta. ఈ రోజు మనం గుమగుమలాడే సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక వెజల్ తీసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. మరియు 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. స్లైసెస్ గా కట్ చేసుకున్న 6 నుంచి 8 మిరపకాయలు మరియు 1 మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ గా కట్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని గరిటె పెట్టి తిప్పుకోవాలండి. కొంచెం 2 మినిట్స్ వేయించిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా. 2 మినిట్స్ అలా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, సొరకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు వేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలండి. ఈ రకంగా టాస్ చేసుకుంటే బెటర్. ఈ విధంగా టాస్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు అలా మగ్గించాలండి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు మరియు వంకాయలు వేసుకొని మరి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం పడుతుంది. మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాము. సో ఆ చింతపండుని మెత్తగా గుజ్జు చేసి ఆ వాటర్ని స్ట్రెయిన్ చేయాలి. ఆ రకంగా చింతపండు రసం వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఎప్పుడు కానీ చింతపండు రసం యూజ్ చేస్తే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇట్ ఇంక్రీజెస్ ద టేస్ట్. మంచిగా మరుగుతున్న సమయంలో మనం ముందుగానే ఉడకబెట్టుకున్న పప్పు వేసుకొని ఒకసారి మంచిగా తిప్పుకోవాలండి. మంచిగా మరుగుతున్న సమయంలో 2 టీ స్పూన్స్ వరకు సాంబార్ మసాలా యాడ్ చేసుకోవాలి. సాంబార్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. లాస్ట్లో ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా తిప్పుకోవాలి. మన గుమగుమలాడే సాంబార్ రెడీ. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. Suri Mammu Official. If subscribe, hit the bell icon. Thank you for watching.